స్వాతంత్ర సమరయోధులు శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 6వ తేదీన జరుగుతున్న సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు కేంద్రం నుంచి ఆహ్వాన పత్రికలు, బ్యానర్లు, పడాల రామారావు జీవితం, సాహిత్యం పుస్తకాలు పంపించారు. స్థానిక మానస హాస్పిటల్లో తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి వాటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ పడాల రామారావు శత జయంతి కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని, 6వ తేదీ శనివారం ఉదయం జరిగే సదస్సుకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడు మందలపర్తి కిషోర్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా విశ్రాంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆసపు రామలింగేశ్వరరావు హాజరవుతారని, సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత హాజరై పడాల రామారావు జీవితం, సాహిత్యం పుస్తకావిష్కరణ చేస్తారని విశ్రాంత ఏపీ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొంటారని తెలిపారు. అలసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు, కార్యవర్గ సభ్యులు పివిబి సంజీవరావు, డాక్టర్ పెనుమకల భాస్కర్ రావు, లోలభట్టు శ్రీనివాసరాజు, బూడిద వీర్రాజు పాల్గొన్నారు. రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని సైన్యం కేంద్ర సాహిత్య అకాడమీ గారు అదే సందర్భంలో పడాల రామారావు గారి యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క సాహిత్యం మీద పెనుమాకుల భాస్కరరావు గారు రచించినటువంటి గ్రంథం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను ఢిల్లీ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ వారు పంపించారు. అవి ఈరోజు అందరికీ